ఆకాశం కావాలా అక్కర్లేదా? ఆకాశం మాకెందుకంటే భూమి మీద కూర్చున్నాము అంటారు. అయితే భూమి మీద అవసరం ఉందా? భూమి మీద ఎక్కడ కూర్చున్నావు? అణువుల మీద కూర్చున్నావు. భూమి అంటే ఏంటి? సమస్తమైన అవిభాజ్యమైన అనేక ముడి పదార్థంగా ఉన్న కణాలన్నీ కలిపి వాటికి అవే భూతత్వంగా గాలి, ఎండ, జలం, భూమి, మట్టి అన్నీ కలిసి అవిభాజ్యంగా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఏనాడైనా గాలి లేకుండా ఉన్నదా? జీవరాశి గాలి లేకుండా బతకలేవు. నీకు అవసరం ఉందిగా, ఆ గాలి నీకు ఉచితంగానే వస్తుంది. ఎంత పీల్చినా తగ్గదు. నీళ్ళు ఉచితంగా వస్తాయి, ఎంత తోడినా పోవు. అగ్ని ఎంత రిగులుకున్నా ఎంత వేడున్నా ఆరిపోవటానికి సిద్ధంగా లేదు. వేడిగా ఉంటుంది జనం అంతా అగ్ని. ఆకలి అగ్ని. అజ్ఞానం అగ్ని. అజ్ఞానం అగ్నిలో చదవబెడతాను. జ్ఞానాగ్నిలో నన్ను నేను తెలుసుకున్నాను కాబట్టి అగ్ని ఉంది. మరి గాలి, ఇటు ఎండ, నీరు, మట్టి ఇవన్నీ కలిసి ఆకాశం మీద ఆధారపడ్డాయి. ఎక్కడ ఉంటాయి? ఆకాశం మీద ఉండవు ఉంటాయి. ఆకాశం మీద నేను ఉండవని చెప్పి సృష్టి అనుకుంటే ఆకాశం లోపల బయట అంతటా ఉన్నది కనుక అక్కడే ఎక్కడ ఉందో కనిపెట్టలేం కనుక నిరంతరము కూడా అపరిమితంగా కోటాను కోట్ల పరమాణువుతో ఏకం బహురూపం అనేక రూపాలుగా అనేక రూపాలుగా త్రిపుడిగా ద్వైతం అద్వైతం ద్వైతం అద్వైతం అన్ని రకాలుగా పరిణామం పొందుతూ నిరంతరం వికారంగా పరిణామం పొందుతూ ఉంటాయి పదార్థ లక్షణము. ఆ లక్షణం అనుభవంలో ఉంది కదా. అనుభవంలో ఉన్నది ప్రతిదీ పదార్థమే. అన్ని గ్రహించడానికి పని కర్మగా. గ్రహించడం కర్మ, తెలుసుకోవడం కర్మ, గమనించడం కర్మ, గుర్తించాలి కర్మ. గుర్తించడంతో వాడుకోవాలిగా. అంటే నువ్వు గుర్తించింది, గమనించింది, తెలుసుకుంది, భావించింది, ఉన్నది, అనుభవం ఉన్నది. అనుభవం ఉందాన్ని ఉపయోగించుకుంటాగా. నాకు అక్కర్లేదు బాబు అంటాం. ఓకే, అనుభవం ఆనందం ఉంది. ఆనందం అక్కర్లేదని ఏ మూర్ఖుడైనా అంటాడా? పనిచేస్తే ఏం కావాలి వాడికి? డబ్బు బాగా వచ్చింది ఆనందం, తక్కువైంది వస్తుంది. సరే డబ్బుతో వస్తుంది పోతుంది ఆనందం. అసలు కూర్చోడానికి స్థలం లేకపోతే ఉంది, లేదు స్థలం అయితే బాగుంటుంది. అంటే స్థలం అంటే ఆకాశం. ఆకాశం ఉంటుంది పరిపూర్ణంగా మధుర చూడ మధ్య భాగం లేకుండా ఉన్నది. ఆ స్థానంలో నువ్వు కుర్చీ వేసుకున్నావు. కుర్చీ అంటే నేల. నేల ఎక్కడుంది? ఆకాశం. అసలు ఆకాశం అయితే భూమి ఎలా ఉంది? సూర్య చంద్రాలు ఎక్కడున్నాయి? గెలాక్సీలు, పాలవంతులు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ప్రకృతి అంటే ఎలా ఉన్నాయి? సమస్త ప్రాణికోటికి అవకాశం, ఆకాశ అవసరం ఉన్నది కనుకనే. ఎవరు చెప్పారో చెప్పలేదో మనకు తెలియదు. నమ్మినాడు దేవుడు సృష్టి అంటారు, నమ్మినాడు సృష్టి అంటారు. దాని స్వభావం అంటే ప్రకృతి స్వభావానికి సృష్టి స్థితి లేదు తనకు దానం చేస్తూ సృష్టిలో ఉన్నటువంటి సమస్య జీవరాశితో కొన్ని మానవులు కూడా అవసరాన్ని తీర్చడానికి మాత్రమే ఉన్నది. సిగ్గులో బిడియం లేకుండా ఆకాశం అవకాశం ఇచ్చింది. దానికి సిగ్గు లేదు. ఎందుకు? పరమాత్మని అవకాశం వచ్చింది దానికి తెలీదు. తన అవకాశాన్ని పుచ్చుకుని రకరకాలుగా పర్వతాలు, అడవులు, జంతువులు, సముద్రాలు, కొండలు, గొట్లు, అగ్నిపర్వత అన్నీ ఏర్పడి రకరకాలుగా ఉంటాయి. రకరకాల పేగలు ఉంటాయి. జరుగుతూ నిశ్శబ్దంగా శబ్దంగా అన్నీ ఉన్నాయి విషయం ఆకాశానికి తెలియదు. తెలియని దానికి అసలు దానికి సుఖం, దుఃఖం ఉంది అనేవాడు. గ్రహించినవాడు ఎవరు? తెలుసుకున్నాడు ఎవరు? గమనించినవాడు ఎవరు? ఆకాశాన్ని గమనిస్తాం ఏ ముగ్గురు అందు. ఆకాశం గమనిస్తే పక్కకు వెళ్ళు, భూమి వస్తుంది, నువ్వు ఆ పక్కకి వెళ్ళు, ఈ పక్కకి వెళ్ళు అంటుందా? అందు. కానీ ఆకాశ సహితంగా ఉన్న పరమాణువులన్నీ కూడా అంటే గాలి అణువులు కావచ్చు, వాయు అణువులు కావచ్చు, అగ్ని అణువులు కావచ్చు, జల అణువులు కావచ్చు, పృథ్వీ అణువులు కావచ్చు. ఈ ముడి పదార్థం అంతా కూడా ఆ ముడి పదార్థంతో పుట్టి సమస్త ప్రాణికోటికి ఉపయోగపడుతున్నాయి. అవి ఉపయోగపడుతుంది చెప్పట్లా. కానీ అవి ఉపయోగించుకోకుండా నువ్వు లేవు, నీళ్ళు లేవు అన్నావు. నీళ్ళు ఎందుకు లేవు? ఆ నీళ్ళుగా వాడాలని నియమం రకరకాల పానీయంగా వాడతాం. ఒంట్లో నీళ్ళు ఉందా? ఒడ్డు పోతున్నాం కదా, అంతా నీళ్ళే కదా. అని నీటిని ఎంత తోడినా పంచభూతాత్మక బహిర్గతంగా కానీ లోపల తరువు అనేది ఉందా? సమృద్ధిగా ఉంది. అగ్ని సమృద్ధిగా ఉంది. జలం, అగ్ని, వాయువు సమృద్ధిగా ఉంది. సమృద్ధిగా ఉంది వనరు. నెక్స్ట్ ఏంటి? భూమి సమృద్ధిగా ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి?
నీతో తిరిగి కూర్చొని గోళ్ళు తిరుగుతూ పిలుతావా, ఏమన్నా గొలుగుతావా? ఏం చేస్తావు? అసలు నేను ఎవరిని? ఎందుకు? భయం, ఆందోళన, సమస్య. భయం ఎందుకు? భయం దేనివల్ల